టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సమావేశంలో టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్గా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు సత్కరించారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రంకు సంబంధించిన నివేదికను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రంను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వివరించారు. కళాక్షేత్రం కేవలం సేవాభావంతోనే పనిచేస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో తాను ఏ ప్రాజెక్టుకు సహకారం అందించినా ఆ ప్రాజెక్టుకు శాశ్వత ఆర్థిక వనరులు ఉండేలా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందుకు నిదర్శనంగా కళాక్షేత్రంతో పాటు డ్రైవర్సు అసోసియేషన్ కార్యాలయం నిలుస్తుందని తెలిపారు. తాము ఏ ప్రాజెక్టుకు స్థలాలను విరాళంగా ఇచ్చినా ఆ స్థలాలను ఆ సంస్థకు బదలాయిస్తున్నామని, కేవలం ఆ ప్రాజెక్టుకు తమ పేరు పెట్టుకుంటున్నామని తెలిపారు. స్థలాలను విరాళంగా ఇచ్చినప్పుడు అవి దాతల పేరు మీద ఉంటే భవిష్యత్తులో దాతలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని, అలా కాకుండా విరాళంగా ఇచ్చిన స్థలాలను సంస్థ పేరు మీద పెడితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. ఏ సంస్థలో కూడా కార్యవర్గ సభ్యులు గ్రూపులు కట్టరాదని, అందరూ ఐకమత్యంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు. ఒకవేళ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే బహిరంగ ప్రకటనలు చేయకుండా నేరుగా వచ్చి తనతో చర్చిస్తే దానిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. టీజీవీ కళాక్షేత్రాన్ని కార్యవర్గ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఇందుకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఒక సంస్థ అయినాక దీంట్లో ఇంట్లో ఉండే ఇద్దరు కొడుకులు ఉన్నా వాళ్ళు కలిసి ఉండటం చాలా కష్టంగా ఉండే రోజులు ఇవి. దీంట్లో సొసైటీలో చాలామంది మెంబర్లు ఉంటారు. దీంట్లో కొట్లాడుకోకుండా, ఒకరినొకరు నిందలు వేసుకోకుండా, దీని ఆధిపత్యం కోసం పోరాడుకోకుండా దీన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది ఎలా అనేది దీంట్లోనే ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకొని, కమిటీ పెట్టుకొని, ఆ కమిటీ నిర్ణయాలు శిరోధాయం అయ్యేటట్లా మనం చేస్తాము. ఆ కమిటీ సబ్ కమిటీ మాదిరి ఒకటి పెట్టి, డెవలప్మెంట్ కమిటీ అని ఏదైనా పెట్టి దానికి శిరోధాయం అయ్యేటట్లా ఆ కమిటీ మీరు చూసుకునేటట్లా, ఇవన్నీ ఫ్యూచర్లో కూడా ఇట్లా జనరేట్ అయ్యేటట్లా మీరు కొద్దిగా వర్కౌట్ చేసుకొని గ్రూపులు కట్టద్దండి. పొరపాటున మీరు మాట నేను బతికే ఉన్నాను, నేను ఉంటాను, నాది చెప్పుకోవచ్చు, అంతేగాని బయట మాట్లాడినారంటే మాత్రం మాట జారితే మాత్రం ఆ సంస్థకు మంచిది కాదు. నేను మీకు సపోర్ట్ ఇవ్వను. తప్పు చేసినా ఒప్పు చేసినా మాకు కూర్చోవాలా, మాట్లాడాలా, సెటిల్ చేసుకోవాలా. ఏదైనా పద్ధతి ఉంటే చెప్పండి, నేను ఐ విల్ బి ఆల్వేజ్ అవైలబుల్ ఫర్. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సి క్యాంపు సెంటర్లో ఎస్పీ యూత్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. సి క్యాంపు సెంటర్లో ఎస్పీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవి, ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ సోమవారం నాడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రవీణ్ కుమార్, సునీల్ ఆధ్వర్యంలో సి క్యాంపు సెంటర్లో భారీ కటౌట్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి టీజీ భరత్ చేసిన కృషి అందరికీ ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగు వారందరికీ పండగ దినాలు ప్రారంభం కాకముందుకే ఈ మాసం ఆగస్టు మాసంలో మాకు ముందుగానే తెలుగు వారందరికీ, కర్నూలు ప్రజలందరికీ మాకు ముందుగానే పండగ దినం. ఎందుకంటే మా నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారి జన్మదినం సందర్భంగా మేమంతా పండగ వాతావరణం జరుపుకుంటూ ఉన్నాము. ఆగస్టు 1వ తారీఖు నుంచి మొదలుకొని 5వ తారీఖు వరకు మేము జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు సి క్యాంప్లో శ్రీరామ్ నగర్ సునీలు అండ్ ప్రవీణ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు సి క్యాంప్ సెంటర్లో 60 అడుగుల కట్అవుట్ను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యువనేత, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
భవిష్యత్తులో ఆయన ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని మంచి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఫ్యాక్టరీలు పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారీ డెవలప్మెంట్ జరుగుతుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్నారు, కానీ ఏం రాలేదు. మా భరతయ్య గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత కర్నూలు భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. కర్నూలు జిల్లా ప్రజలందరూ పండగ చేసుకుంటాం భరతయ్య బర్త్డే విషయంలో. ఇక్కడ ఉండే మా పెద్దలందరూ మా రవాణా ఆధ్వర్యంలో కానీ, సంతోషాన్ని ఆధ్వర్యంలో కానీ భారీ ఎత్తున ఇక్కడ రేపు ఉదయం కూడా మేము భారీ ఎత్తున చీరలు పంపిణీ కూడా చేస్తున్నాం మేము. అదేవిధంగా గోశాలకు కూడా కొన్ని మా భరతయ్య వచ్చేసి దండలు కానీ సాలవలు కానీ తీసుకురావద్దండి. గోశాలకి గోవులకు ఏదైనా దాన కార్యక్రమం చేయండి, అన్ని విధాలుగా అందరికి పుణ్యం వస్తుందని చెప్పినాడు. కాబట్టి మేమందరము మా యూత్ మా బృందం అందరం కలిసి భారీ ఎత్తున భరతయ్య బర్త్డే జరుపుకుంటాము. మా పెద్దలు అందరూ మా భరతయ్య వాళ్ళ ఫ్యామిలీ, టీజీ వెంకటేష్ సార్ వాళ్ళ కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, కర్నూలు డెవలప్మెంట్ భారీ ఎత్తున జరుగుతుందని టీజీ భరతయ్య నాయకత్వం. స్థానిక సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో కర్నూలు జిల్లా ఆర్చరీ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విలువిద్య అసోసియేషన్ నుండి శివకుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధిగా నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, అబ్జర్వర్గా అథ్లెటిక్ కోచ్ కాశీరావు వ్యవహరించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్చరీ సంఘం సెక్రటరీ నాగరత్నమయ్య మాట్లాడుతూ, విలువిద్యను జిల్లాలో చాలా ఏళ్లుగా మేము అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే కర్నూలు నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలతో పాటు పథకాలతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. కర్నూలు జిల్లా నూతన విలువిద్య కార్యవర్గ సభ్యులు చీఫ్ ప్యాటర్న్గా డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్, ప్యాటర్న్గా డాక్టర్ వాసురెడ్డి, అధ్యక్షుడిగా సునీల్ కుమార్, సెక్రటరీగా నాగరత్నమయ్య, ట్రెజరర్గా మురళీమోహన్, వైస్ ప్రెసిడెంట్గా విశ్వనాథ్, జాయింట్ సెక్రటరీగా వంశీకృష్ణ, భరత్, శ్యామ్, లీగల్ అడ్వైజర్గా అడ్వకేట్ జ్యోతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా సందీప్, అనిల్, కిరణ్, శ్రీనివాసరెడ్డి, బాలాజిరెడ్డి, రాజు తదితరులు నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈరోజు మనము కర్నూలు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సునీల్ కుమార్ గారు, సెక్రటరీగా రాఘరత్న గారు, అదేవిధంగా కోశాధికారిగా మురళీమోహన్ గారు ఎన్నుకోవడం జరిగింది. దీంతోపాటు ఇతరులు అడ్వైజర్స్, అదేవిధంగా ప్యాటర్న్గా నేను, నా పేరు వాసురెడ్డి, అదేవిధంగా లీగల్ సెల్ అడ్వైజర్గా మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరిగా ఎన్నుకున్న సభ్యులందరికీ మరోసారి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆర్చరీ డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మనకు పేరెంట్స్ అండ్ పబ్లిక్ సపోర్ట్ చాలా చేస్తున్నారు దీనికి, ఆర్చరీకి. ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పిల్లలకి. ఇంకా మనము మెరుగ్గా దీనికి మేము రెడీ చేస్తామని కోరుకుంటున్నాను. అండ్ బాబు సార్ నాయకత్వంలో పిల్లలందరూ చాలా చురుగ్గా అండ్ స్టేట్ అండ్ నేషన్స్కి ఎంపిక కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. విలువిద్య సంఘం కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నుకోబడినాం. సో ఈ యొక్క అసోసియేషన్ న్యూ బ్యారర్స్ ఆల్మోస్ట్ అంతా కొత్త వాళ్ళే. సో ఈ రోజు మొదలుకొని మేము 4 సంవత్సరాలు అంటే 2028 వరకు కొనసాగుతాము. ఇందులో మేము ముందుగా అనుకుంది ఏమంటే హౌ టు డెవలప్ ద ఆర్చరీ ఇన్ కర్నూలు డిస్టిక్. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నీకు ఈ ఆర్చరీని ఎట్లా డెవలప్ చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలి, పిల్లల్ని ఎంత బాగా రాణించగలగాలి, ఇయర్లీ నీకు ప్రోగ్రెస్ చూపించాలని ఖచ్చితంగా చూపిస్తామని కూడా మేము ఆశిస్తున్నాము. ఈ అసోసియేషన్ మునుముందు మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూపిస్తారని కోరుతున్నాను. అంబికా శిశు కేంద్రంలో చిన్నపిల్లల్లో శారీరక ఎదుగుదలకు సంబంధించిన ఆటిజంకు సంబంధించిన వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాంటిసరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి స్వర్ణలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంబికా శిశు కేంద్రం కోఆర్డినేటర్ బిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆటిజం సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు అంబికా శిశు కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. చిన్నపిల్లల్లో మానసిక శారీరక సమస్యలకు సంబంధించి ప్రాథమిక దశలోనే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆటిజం సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులను బాగుపరిచిన ఘనత అంబికా శిశు కేంద్రానికి దక్కుతుందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాంటిసరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలతను సత్కరించారు. After joining in LKG he joined. We did not identify. Just as a child, he was unable to sit at one place and he is giving trouble to running away from the class and all these things. LKG completed. The teacher was so patient. With patience, she controlled the child and UKG again a new problem started with that boy. Then we noticed that the child is not normal. So we called the parent, but at home parents used to say the child is okay at home, but in the school he was not like that. Okay, UKG also completed. The teachers felt that abba velipayadu. So such a trouble he created. First class. Coming to first class again, he started removing his dress and all these things. Then I told the teachers to call the parent. Just madam suggested one thing. So the same thing I told. Your child is, I won't say that your child is not normal, but some problem is there. You please consult any specialist. So all the parents won't accept, but he accepted and he consulted a doctor and he is now quite all right. So and at the same time in government schools I think special post is also there to recognize the abnormal children and give treatment in the school premises itself. So let it go to all parents' notice. Even government schools also these cases will be there. So if the people are aware of all these things, that the ratio will be reduced. Okay? I thank you all you people for giving me this opportunity to hear. Thank you very much. ఉమ్మడి కర్నూలు జిల్లా సాయ్ అంతర్ పాఠశాలల బాస్కెట్బాల్ పోటీల్లో కర్నూలు సమీపంలో ఉన్న అథెనా బాలబాలికలు విజయం సాధించారు. అలాగే నంద్యాల ఎస్డిఆర్ స్కూల్ జట్టు రన్నర్గా నిలిచింది. తృతీయ బహుమతిని మాంటిసరీ సెయింట్ జోసెఫ్ పాఠశాలలు పంచుకున్నాయి. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో డిఎస్పి ప్రతాప్, ఏఎస్ఐ కోదండం, ఎస్ఐ భూషణం పాల్గొని విజేతలకు కప్పులతో పాటు పతకాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, జిల్లా బాస్కెట్బాల్ కార్యదర్శి దాదాబాషా, వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తాహిద్, గీతాంజలి, ప్రతాప్, వలి, మురళి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించి రాణించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని ఆయన గుర్తు చేశారు. టోర్నమెంటులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 6 క్రీడాకారులకు 6000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి భూషణ్ గారికి నా ర్యాంక్ నేను ఆఫ్ కోర్స్ ఈరోజు నేను మేబీ ఐ మెట్ బి ఏసీపీ, కానీ వారికి దృష్టి ఎప్పుడు నేను ఒక తమ్ముడు మాదిరి ఉంటాను నేను. ఎందుకంటే నాకు అంత గౌరవం, అంత అభిమానం అంటే నాకు ఆ ప్రకారంగా నా యొక్క సీనియర్స్ ఎప్పుడు నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను, ప్రేమిస్తాను వాళ్ళని. ఇది మీరు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. డెఫినెట్ గా మీరు బాగా కష్టపడి మంచిగా ఇంకా ఇందాక నేను చూశాను, అబ్బాయిల మ్యాచ్ చూశాను, అమ్మాయిల మ్యాచ్ చూశాను. ఇన్ఫాక్ట్ అబ్బాయిల కన్నా కూడా అబ్బాయిల రిలేటివ్స్ నిజంగా బరాబర్ బాగా ఉన్నాయి మంచిగా. సో అసలు ఫైటింగ్ స్పిరిట్ పై మీరు ఇంకా ముందుకు పోవాలి, ఇంకా మంచి మంచి సక్సెస్ సాధించాలి. ఈ యొక్క కర్నూలు డిస్ట్రిక్ట్ లో కర్నూలు బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్, మీరు ఇటువంటి కాంపిటీషన్స్ మీరు వెళ్తూ మంచి మంచి ప్రైజెస్ సాధిస్తూ మంచి మంచి యూత్ అయితే ఏంటి, నేషనల్స్ అయితే అవడానికి కోరుకుంటున్నాను. చిత్తార వీధిలో ఉన్న శ్రీ శివగాలి వీరాంజనేయ స్వామి చౌడేశ్వరి మాత దేవాలయంలో చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌడేశ్వరి మాత జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శాకంబరి అలంకారంతో పాటు ఒడి బియ్యం, సారే సమర్పించామని తెలిపారు. అలాగే అమావాస్యను పురస్కరించుకుని హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించినట్లు జ్ఞానేశ్వరి తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలలో శాకాంబరి, వారాహి, గుప్త నవరాత్రులను నిర్వహించినట్లు తెలిపారు.
చౌడేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని తెలిపారు. వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈ ఆషాఢ మాసము నెల రోజులు వారాహి నవరాత్రుల మొదలు ఆషాఢ మాసం అంతా కూడా శాకాంబరి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని ఆ నవరాత్రులు పురస్కరించుకొని వారాహి నవరాత్రులు 9 రోజులు దేదీప్యమానంగా అమ్మవారికి పూజలు, అలంకరణలు, హోమాలు అన్నీ జరిపినాము. అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాలంతా కూడా దిగ్విజంగా జరుపుకుంటున్నాము. ఒక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమము లోకాం సమస్తాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. చౌడేశ్వరి అమ్మవారి, శాకంబరి దేవి ఘనంగా జరుగుతున్నది మంచి కార్యక్రమము. ఇక్కడ శ్రీ గాలి వీరాంజనేయ స్వామి దేవాలయము చాలా పురాతనమైనది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ప్రతి సంవత్సరము రాజశేఖర్ గౌడు, శ్రీనివాసులు గౌడు తదితర భజన బృందం వారితో భజన జరుగుతుంది. స్థానిక మున్సిపల్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్స్, కరాటే, బెల్ట్ గ్రేడింగ్ బెల్టుల ప్రధానోత్సవంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలంటే శారీరక క్రమశిక్షణతో కూడిన క్రీడల్లో అభ్యసిస్తే ఆరోగ్యంతో పాటు విద్యా అవకాశాలు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సాధనతో బెల్ట్ గ్రేడింగ్లను సాధించిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర, కోచ్లు మహావీర్, బహదూర్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ప్రతిరోజు సాధన చేసి మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాక కరాటేలో వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లలని మార్నింగ్ బిఫోర్ స్కూలు, ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో కనీసం ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసినట్లే శరీరం బాగా దృఢత్వంతో ఉండి వాళ్ళకి తెలివితేటలతో చదువులో బాగా రాణిస్తారు. చదువులతో బాగా రాణించినప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఉద్యోగాల్లో వచ్చే అవకాశాలను కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలామందికి ఇటువంటి విషయం పట్ల నిర్లక్ష్యం చేయడం, ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తున్నటువంటి వారికి చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ హరిహర నందశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు న్యాయ చట్టాల ప్రాధాన్యత వివరించారు. ముఖ్యంగా నూతన క్రిమినల్ చట్టాల గురించి ఆయన సవివరంగా వివరించారు. నూతన క్రిమినల్ చట్టాల ఏర్పాటు నేపథ్యాన్ని ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాది ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్విపి అధ్యక్షుడు రామరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. 25/12/2023 కన్సెంట్ ఇచ్చారు. అగైన్ ప్రెసిడెంట్ హ్యాస్ accepted the bill and now it has become a legislation act, enactment, enforceable enactment. And now the date which has to be implemented and is left to the government available on that day, government of the day. Adi akkada kuda again government has taken every steps. Emani దీని కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినారు. ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ బాగా త్వరగా చేశారు. కాబట్టి దీనిలో ఆ 3 చట్టాల్లో కూడా 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చారు. అన్ని అందరి డీజీపీని, పోలీసుల్ని, లా కాలేజెస్ని కూడా అలర్ట్ చేశారు. మనల్ని అలర్ట్ చేశారు. చదువుకోండి ముందుగా, మళ్ళీ మన అవసరమైతే అమెండ్మెంట్ కూడా వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, డిబేట్, ఎవ్రీథింగ్ అన్నారు. సో 1/7/2024 దిస్ యాక్ట్ కేమ్ ఇంటు ఎఫెక్ట్. 1/7/2024 యాక్చువల్గా 1/7/1872 ఇనిషియల్గా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్ హ్యాడ్ decided our lives for the period of 152 long years. ఇప్పుడు దీంట్లో మేజర్గా మార్పులు అంటే స్టార్టింగ్లో కొంత ఇది బీజేపీ వాళ్ళ చేతస్థమనం, ఏదా మీరు పదాలు ఉంటాయి, ఏది ఉంటాయి, బుక్ చట్టం అమలు ఇంపాక్ట్ చూడమంటే ఏదో చేతస్థమో గిదస్తమో. మేము క్రౌన్ మెంబర్స్ కాదు, మేము బ్రిటిష్ రాణి కింద లేము, బ్రిటిష్ రాజు కింద లేము, మా సిస్టమ్ మాకుంది, మా పరిపాలన మేము చేసుకుంటున్నామని వాళ్ళ పేర్లు తీసేసినాం.
లండన్ గెజెట్ అంట, యునైటెడ్ కింగ్డమ్ అంట, ప్రావిన్షియల్ యాక్ట్ అంట, కీన్స్ ప్రింటర్ అంట, హర్ మెజెస్టీ అనేది ఎక్స్ప్రెషన్స్, వకీలు, ప్లీడరు, బారిస్టర్ అవన్నీ కూడా సబ్స్టిట్యూట్ అయిపోయినాయి. అడ్వకేట్ 1961 యాక్ట్ తర్వాత ఆల్ దీస్ ఆర్ మెర్జ్డ్ అండ్ సంలీనం అయిపోయినాయి ఈ వరల్డ్లోకి, అడ్వకేట్ వరల్డ్లోకి. తర్వాత ల్యూనటిక్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారో వాళ్ళని మనం తప్పులు పట్టలేదు. దిస్ నాట్ స్వతంత్ర సభ కాదు, వీరత్వం రంగరించి చెప్పడం లేదు. దీస్ ఆర్ ది ఆర్కియాక్ ఎక్స్ప్రెషన్స్. మన ప్రకారం వాస్తవానికి కూడా మనకేం సంబంధం. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు చెప్పిన నేపథ్యంలో అంబేద్కర్, ప్రధాని మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటం చేయాలని, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడాలని, బడ్జెట్లో సగం సాధించడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు. ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు చెప్పడం అభినందనీయమన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం కొనసాగుతోందని, ఈ క్రమంలో ఎంతోమంది అసువులు బాసారని తెలిపారు. ఎంతోమంది మాదిగల ప్రాణ త్యాగాల ఫలితంగా ఎస్సీల వర్గీకరణ సాధ్యమైందన్నారు. మందకృష్ణమాది గారి నాయకత్వంలో 1904 ఈ రోజుకి మరి 30 సంవత్సరాలు గడిచింది. ఈ 30 సంవత్సరాల మహోత్తర ఉద్యమం, మరి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మందకృష్ణమాది గారు, ఆయన నాయకత్వంలో మేమంతా కూడా మరి ఎంతో కృషి చేసి ఆయన ఇచ్చేటటువంటి పిలుపుని అందుకొని ప్రతి పిలుపుని మరి హైదరాబాద్ పిలుపునిచ్చిన, మరి ఆంధ్రలో ఎక్కడ పిలుపునిచ్చినా కూడా మరి దాన్ని సక్సెస్ చేస్తూ ఎంతో శ్రమలు తీసుకొని లాఠీ దెబ్బలు సైతం మేము లెక్క చేయక, జైల్లో సైతం లెక్క చేయక ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా మరి చేసి ఎన్నో సార్లు జైల్లోకి వెళ్ళొచ్చాం. ఎన్నో పోరాటాలు చేసే క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు వర్గీకరణ 4 సంవత్సరాలు అమలు చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.